జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సార్ సర్లే గాని తాగితే తాగావు గాని నేరుగా వెళ్ళి నీ రూమ్కి వెళ్ళి పడుకోరా. నో, అబ్బా నాకిప్పుడే పడుకోవాలని లేదు. నాకు పాట పాడాలనుంది. అమ్మో డాబా మీదకి ఎక్కి డాన్స్ చెయ్యాలనుంది. ఆట కావాలా, అబ్బా. పాట ఒరేయ్, ఒరేయ్, కావాలా? ఒరేయ్. నా నెత్తి మీద ఎక్కి చేయాలని ఉందేంట్రా నీకు? ఒరేయ్ నీకు దండం పెడతానరా. మాట్లాడకుండా నువ్వు సైలెంట్కి వెళ్ళి పడుకోరా. ఇప్పుడు ఎవరన్నా చూస్తే నా కొంప కుళ్ళేరైపోతుంది రే. లేదు, నాకివాళ ఎందుకు కొత్తగా ఉంది. ఈ బాటిలో ఉన్న వాటర్ లాంటిది ఇంకో బాటిల్ ఉందా? ఇంకోట ఎందుకు? ఇంకో రౌండ్ వేద్దామని. అమ్మ ఒరేయ్ నిన్ను నన్ను కలిపి రౌండ్ వేసేస్తారా. అర్థం చేసుకోరా నాయన. ఎందుకు రౌండ్ వేస్తారు? మంచినీళ్ళు తాగితే తప్ప? అది మంచినీళ్ళు కాదు మందని నీకు ఎలా చెప్పాలరా? హలో సైలు బేబీ. ఇదిగో అరవకుండా సైలెంట్ గా రా. నా మాట విను. ఎక్కడున్న ఇదిగో, సైలు పడిపోతావు. బేబీ? ఇదిగో, జాగ్రత్త. సైలు బేబీ జాగ్రత్త. వదలండి తాతగారు. ఒరేయ్, సైలు బేబీ. ఒరేయ్, బేబీ ఆట కావాలా? ఒరేయ్ ఆగరా నాయనా. తాతగారు పాట కావాలా? అమ్మో బేబీ. ఒరేయ్ నీ దండం పెడతాను. ఉండరా అరవకరా. తాతగారు ఒరేయ్ ఆట కావాలా? పాట కావాలా? మనోడు తాతయ్య బంగారం మనోడు రావా? శైలు కళ్యాణ్ సైలెంట్ గా ఉండు. శైలు Silent గా ఉండు. వచ్చావా శైలు? ఏమైంది? బేబీ నా బంగారం వచ్చేసావా? హే ఫ్యామిలీ అందరు వచ్చేసారా? అయితే ఇంకెవరు నిద్రపోలేదన్నమాట. అందరం కలిసి అంతాక్షరి ఆడుకుందామా? కళ్యాణ్, నువ్వేం మాట్లాడుతున్నావో తెలుసా నీకు? నేనేం మాట్లాడనక్క. మాట తడబడుతూ ఉంది, మనిషి తూలుతూ ఉన్నాడు. అర్థం కాలేదా? అతను మందు కొట్టినట్టున్నాడు అత్తయ్య. కళ్యాణ్, నువ్వు మందు తాగావా? మందా? చీచి, సొంటి మిరాల పొడి కలిపిన వాటర్ తాగాను. కావాలంటే తాతగారిని అడుగు. చెప్పండి తాతగారు, చెప్పండి. ఆయన్నెందుకు అడగడం? నీ దగ్గరకొచ్చి ముక్కు మూసుకున్న దీన్ని చూస్తేనే తెలుస్తుంది నువ్వు తాగావో లేదో అని. అవ్వా ఈ ఇంట్లో మందు తాగావా? ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందర్నీ మంచి చేసుకోవడానికని వచ్చి ఇలాంటి పని చేయటానికి నీకు బుద్ధి లేదు? బుద్ధుంటే మాత్రం ఉన్న అలవాట్లు ఎంతకాలం అని దాయగలుగుతాడు? ఇంతకాలం దాచాడు, ఇవాళ బయటపడ్డాడు. లేదు, కళ్యాణ్కి ఇలాంటి అలవాట్లు లేవు. ఇది నీ డైలాగ్. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని దాని డైలాగ్, అంతేగా? కళ్ల ముందే అతను మందు తాగి కనబడుతుంటే తాగలేదు అలవాట్లేదు అంటావేంటమ్మా? కళ్యాణ్, నువ్వు లావుగా ఉన్నావని, నువ్వంటే ఇష్టం లేకపోయినా మంచివాడివి, ఎలాంటి దురలవాట్లు లేనివాడివని నీ మీద ఒక రెస్పెక్ట్ ఉండేది. ఈ రోజుతో అది పోయింది. అయినా మా ఇంట్లో మందు తాగడానికి ఎంత ధైర్యం నీకు? ఇంకా ఇలాంటి వాళ్ళతో భరించాలా? ఇంకా వీని ఇంట్లోనే ఉండనివ్వాలా?
ఉండనివ్వక ఏం చేస్తారు? మీ కోడలు వీళ్ళ పెళ్లి చేస్తానని మాటిచ్చింది కదా. ఏంటి పెళ్ళా? ఇలాంటి వాడితోనా? అందం లేదు, చందం లేదు, పైగా ఇలాంటి దురలవాట్లు ఉన్న వాడితో పెళ్ళా? దేనికి? దీని గొంతు కొయ్యడానికా? ఆగండి. అక్క అసలు నే తప్పు చేయలేదక్క, నువ్వైనా చెప్పక్క. అత్తయ్య, ఇందులో కళ్యాణ్ తప్పేమీ లేదత్తయ్య. తప్పు లేదా? తాగడం అసలు మన ఇంట్లో ఉందటే? మన ఇంట్లో లేకపోవచ్చు, కానీ ఈవిడ సపోర్ట్ చేస్తున్నవాడు కదా, కాబట్టి అతనికి అలవాటున్నా తప్పు లేదనుకుంటా అత్తయ్య. నువ్వు మాట్లాడుకోలోకి. ముందు నువ్వు మాట్లాడుకో. వీడంటే మాకిష్టం లేకపోయినా పోనీలేని ఉండనిచ్చాను. వీడు నా ఇంట్లోనే ఇలాంటి అడ్డమైన వేషాలు వేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నన్ను గాని ఆపావంటే వీడితో పాటు నిన్ను కూడా బయటికి గెంటేస్తాను. తప్ప. ఏయ్, ఇంకా ఇక్కడ నిలబడ్డావేంట్రా? పోరా. అమ్మా ఆగండమ్మా. నువ్వెందుకు ఆపుతున్నావు? తప్పు చేసింది నేను కాబట్టి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.